జవాబుదారీతనం ఎవరికి ఉండాలి? ప్రజలకా, పాలకులకా, అధికారులకా? ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ మేధాశక్తిని తప్పులు కప్పడానికి వాడుతున్నారా? సామాన్యుడి బాగు కోసమా? దుర్వినియోగమైన ప్రజాసొమ్ముకి బాధ్యులు ఎవరు? షిరిడి సాయి ఎలక్ట్రికల్ అందరూ గగ్గోలు పెడుతున్నారు, కానీ జగన్ మాత్రం మాట్లాడలేదు. ప్రభుత్వానికి ప్రతిపక్షానికి వాటా ఉంది కాబట్టి, భాగస్వామ్యం ఉంది కాబట్టి జగన్ తిండి కోసం 400 కోట్లు, జగన్ ప్యాలెస్ కోసం 600 కోట్లు, జగన్ తిరుగుళ్ళ కోసం 250 కోట్లు. ఇదే లెక్క చంద్రబాబు లోకేష్కి చెప్పరని గ్యారంటీ ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే సిస్టమ్ పరిధి దాటి ఆయన గేమ్ ప్లే చేయాలి. ఈరోజు ప్రభుత్వంలో వచ్చే జీవోలన్నింటినీ కాన్ఫిడెన్షియల్గా ఎందుకు పెడుతున్నారు? లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తిరిగేది ప్రభుత్వ ఖర్చుతోనే. ఏమంటే ప్రభుత్వం దగ్గర చార్టర్ ఫ్లైట్ లేదు. అంటే అది మీ దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఆ ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళందరికీ ఈ ప్రభుత్వంలో సత్కారాలు జరిగినాయి. ప్రతి నా భూమి అయినా మీ భూమికైనా ఆయన ఫోటో ఎందుకండి? ఆయన ఫోటో కాదు. తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ అంటారా? ఇవన్నీ కుమ్మక్క రాజకీయాలు. వాస్తవ వేదికకు స్వాగతం, సుస్వాగతం. షిరిడి సాయి ఎలక్ట్రికల్ అందరూ గగ్గోలు పెడుతున్నారు, కానీ జగన్ మాత్రం మాట్లాడలేదు. జగన్ చాలా విషయాలు మాట్లాడు. ఇప్పుడు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్లో ఆ రోజు అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్, రైతుల పాలిట ఉరి, చంద్రబాబు లోకేష్ వాళ్ళు ఎలక్షన్లో అది ప్రధానమైన ప్రచారాస్త్రం. ఏమైంది అయిన తర్వాత? గవర్నమెంట్ మారిన తర్వాత అదే అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్కి డబ్బులు ఇస్తున్నారు. ఆ రోజు 80,000 రూపాయల ట్రాన్స్ఫార్మరు 2,80,000కి ఇచ్చారని చెప్పి ఉద్యమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రతి ఊర్లో ప్రదర్శనలు చేసింది. ఏమైంది? మళ్ళీ అదే 2,80,000కి ఈరోజు అదే కాంట్రాక్టర్ అదే సంస్థకి టెండర్ కూడా పిలవకుండా ప్రతిపక్షం పోషించవలసిన పాత్ర ఏంటి? ఏదన్నా అధికార పక్షం తప్పు చేస్తుంటే వాళ్ళని ప్రశ్నించడం, ఇట్లాంటి విషయాలు వాళ్ళు చాలా సెలెక్టివ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు సెలెక్టివ్ అంటే అసలు ఇవి మాట్లాడరు. వీటన్నిటిలో వాళ్ళకి షేర్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి ప్రతిపక్షానికి వాటా ఉంది కాబట్టి, భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇటువంటి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు దాంట్లో ఈ అఫీషియల్స్ కూడా భాగస్వాములే ఖచ్చితంగా. రాజశేఖర్ రెడ్డి ఆ రోజు విద్యుత్ సంస్థలో జరిగిన దుర్మార్గాలకి, దోపిడీలకి కారణమైన అధికారిని ఎట్లా సత్కరించాడు చంద్రబాబు గారు? ఎటువంటి ఉన్నత పదవి ఇచ్చాడు? ఎట్లా ఆ దోపిడీని కొనసాగించే అవకాశం ఆ అధికారికి ఎట్లా ఇచ్చాడో మనం చూస్తున్నాం కదా. అదే అధికారి అదే పోస్ట్లో అదే దోపిడీ దుర్మార్గం జరిపించుకుంటూ పోతున్నారు కదా. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు హద్దు మీరి ప్రవర్తించి వాళ్ళ విధులని దుర్వినియోగం పరుచుకున్నందుకు జైలుకి వెళ్ళారు. అవును. ఇప్పుడు అదే పరిస్థితి ఫ్యూచర్లో రాదంటారా? అది ఇప్పుడుండే పరిస్థితిలో రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ రాజకీయ శక్తులన్నీ కలిసి చేస్తున్నాయి. ఇక్కడ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి టైంలో జరిగిన అవినీతిని ప్రశ్నించడానికి కాంగ్రెస్లోనే ఒక వర్గం శంకర్రావు పోయి హైకోర్టులో వేశాడు. మిగతా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా దాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీ వీళ్ళందరూ కూడా అవినీతిని వ్యతిరేకించినాయి. ఈరోజు అవినీతిని వ్యతిరేకించే పార్టీ ఎక్కడుంది ఆంధ్రదేశంలో? ఈ సైడ్ ఏమో కూటమి అన్ని పార్టీలు ఉన్నాయి, ఆ సైడ్ ఏమో ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం చేసిన తప్పుల్ని ప్రభుత్వ పక్షం అడగదు, ప్రభుత్వ పక్షం చేసే తప్పుల్ని ప్రతిపక్షం అడగదు. వీళ్ళిద్దరూ కలిసి ఒక అంతర్గతమైన ఒప్పందాలతో నడిచిపోతూ ఉంది. అందుకని ఐఏఎస్ ఆఫీసర్స్కి వచ్చే సమస్య ఏమీ లేదు. వీళ్ళ మీద ఎవరు కేసు పెట్టాలి? పెట్టరు. ఎవరన్నా ఒక పత్రికలో ఒక వార్త రాసినా, సామాజిక మాధ్యమాల్లో రాసినా ఇమీడియట్గా పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. జగన్ తిండి కోసం 400 కోట్లు, జగన్ ప్యాలెస్ కోసం 600 కోట్లు, జగన్ తిరుగుళ్ళ కోసం 250 కోట్లు, చార్టెడ్ ఫ్లైట్స్కి, జగన్ బొమ్మలేసి 1000 కోట్లు సరిహద్దు రాళ్ళు మన భూములకి, ఇలా జగన్ పార్టీ రంగులేసి ఒక 5,000 కోట్లు. ఇలా రేపు 5 ఏళ్ల తర్వాత ఇదే లెక్క చంద్రబాబు లోకేష్కి చెప్పరని గ్యారంటీ ఏముంది?
ఇంత దుబారా వీళ్ళిద్దరు చేశారని చెప్పరని గ్యారెంటీ ఈ రోజు బయటకు సమాచారం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇంత ఘోరంగా అయితే లేవు కదా. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 95లో నాకు బాగా జ్ఞాపకం, ఈ రోజు పలాని జీవో ఇచ్చాము, ఈ రోజు పలాని సుబ్బారావుకు పలాని భూమి ఇచ్చాము అని ప్రతిరోజు ఒక డిస్ప్లే బోర్డు, ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు బయట ఇచ్చేది. ఎన్ని జీవోలు వచ్చినాయో అక్కడ వచ్చేది. ఈ రోజు ప్రభుత్వంలో వచ్చే జీవోలు అన్నింటినీ కాన్ఫిడెన్షియల్గా ఎందుకు పెడుతున్నారు? కనీసం వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయడం లేదు? జిఓఐఆర్ వెబ్సైట్ మూసేస్తే జగన్ వచ్చినప్పుడు దాని మీద నేను కూడా పిల్లేసా హైకోర్టులో. ఓకే, ప్రభుత్వం మారింది, ఇక జిఓఐఆర్ రీఇనిషియేట్ చేసామన్నారు. మరి ఈ మధ్య అయితే నేను చూడడం. మరి మీరు ఇప్పుడు ప్రయత్నం చేయండి, ఈ దోపిడీ దుర్మార్గాలకు సంబంధించిన ఏ జీవో కూడా మీకు వెబ్సైట్లో కనపడదు. సరేనండి, రాజకీయ నాయకులు ఏం చేసినా కానీ కస్టోడియన్స్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ బ్యూరోక్రాట్స్, ఎగ్జిక్యూషన్ వాళ్ళది బాధ్యత. ఒక జమా ఖర్చు చేయాలన్నా, ఒక ఎక్స్పెండిచర్ అప్రూవ్ చేయాలన్నా వాళ్ళదే కదా. ఎక్స్పెండిచర్ బియాండ్, ఇప్పుడు మీరు ఒక క్లర్క్ అనుకోండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, మీరు విజయవాడ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళాలి, మీకు కిలోమీటర్కి ఇంత, లేకపోతే మీకు బస్ ఫేరో రైల్వే ఫేరో ఎంతో ఇస్తారు. మీ కార్ కూడా క్లర్క్ అయితే మీ కార్ ఎలిజిబిలిటీ కూడా లేదు. ఇలా ముఖ్యమంత్రులకి అందరికీ కూడా ఉంటాయి కదా. ఆ వైలేషన్ జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పొలిటికల్ వ్యవస్థ కాదని మాట్లాడి లోబడిపోయింది. స్లేవ్స్ టు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. స్లేవ్స్ అని అనలేము, వీళ్ళందరూ భాగస్థులు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి 4 కార్లు ఎందుకున్నాయని ఆ మంత్రి అడగనప్పుడు, మంత్రి విమానంలో ఎందుకు పోతున్నాడు, ప్రత్యేక విమానంలోని ఆఫీసర్ ఎట్లా అడుగుతాడు? వీళ్ళు చేసే తప్పులు అంటే చెప్పొచ్చు కదా, సార్ మీ బడ్జెట్ లేదండి, ఇది మరి చెప్తే నీకు బడ్జెట్ అప్రూవల్ లేదు, నువ్వు 4 కార్లు ఎట్టు పెట్టుకోవడం ఇంటి దగ్గర అని మంత్రి అడుగుతాడు. మంత్రి అడుగుతాడుగా. సో దొంగలు ఒళ్ళు పంచుకోవడమే ఇది. ఐఏఎస్ ఆఫీసర్కి, మంత్రికి, చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రికి అండర్స్టాండింగ్ ఉంటుంది. నన్ను నువ్వు అడగబాకు, నేను నిన్ను అడగను. వాళ్ళు అడగరు. కానీ ఏదైనా సరే పర్మిసిబుల్ లిమిట్స్, సిస్టమ్ని గౌరవించి. కాగ్ ఒక్కటే ఏదన్నా క్వశ్చన్ చేస్తుంది. కాగ్ క్వశ్చన్ చేసిన దాన్ని ఎవరు పట్టించుకోవడంలా. పాత రోజుల్లో కాగ్ క్వశ్చన్ చేస్తే భయపడేవాళ్ళు. నేను అబ్జర్వ్ చేసిన ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే సిస్టమ్ పరిధి దాటి ఆయన గేమ్ ప్లే చేయడం. ఆయన విత్ ఇన్ సిస్టమ్ అండ్ ప్రొసీజర్స్, రూల్స్ని మాత్రం దాన్ని తూచా తప్పంగా ఆచరిస్తాడు. ఆ రూల్స్ని ఎట్లా వయలేట్ చేయాలో కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తారు కదా. అది కూడా ప్రొసీజర్ సిస్టంలోనే తీసుకొస్తారు కదా. ఐఏఎస్ ఆఫీసర్ మేధావితనం అంతా చేసే తప్పుని రూల్స్ పరిధిలోకి తీసుకొని రావడమే కదా. లేకుంటే ఏ జీవో ఇష్యూ కాదు కదా. రూల్స్కి వ్యతిరేకంగా ఏ జీవో రాదు. రూల్స్ ఇంటర్ప్రిటేషన్లో వీళ్ళ మేధా శక్తి ప్రదర్శిస్తారు. ఆ మేధాశక్తితోటి తప్పుని ఒప్పుగా చూపిస్తారు. అది ముఖ్యమంత్రికి సంతోషంగానే ఉంటుంది, మంత్రికి సంతోషంగానే ఉంటుంది. దేర్ ఇస్ ఎ ప్రొవిజన్ సార్, ఇది ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎక్కడా దొరకరు వీళ్ళు. దొరకాలి అంటే అడగాలి. నువ్వెందుకు అడిగే వ్యవస్థ లేదు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ఆర్టీఐ ద్వారానో ఇంకో ద్వారానో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆర్టీఐని 90% చంపేశారు. మనం ఎన్ని లెటర్లు పెట్టినా ఆర్టీఐలో సమాధానాలు రావడం లేదు. ఈ వ్యవస్థలో జవాబుదారీతనమే లేదు. పిల్స్ అండి, గట్టిగా మన పిల్స్ ఖర్చుతో కూడింది. అందరూ అన్ని సమస్యల మీద పిల్స్ వేయలేరు కదా. పిల్స్ ఏమి వినియోగదారు కోర్టు లాగా కాదు, హైకోర్టుకి వెళ్ళాలి. వెళ్తే ఒక సీనియర్ అడ్వకేట్ వచ్చి అక్కడ నిలబడితే. మీరు చెప్పారు రోజుకి 75,000 రూపాయల మీల్ ఒక ముఖ్యమంత్రి తింటున్నాడంటే, సామాన్యుడు 2 పూట్ల ఒక 50 రూపాయలు పెట్టి తిండి తినడానికి ఎంత ఆలోచిస్తాడు? అట్లాంటి 75,000 రూపాయలు తిండి 50 రూపాయలు పెట్టే శక్తి లేకపోతే 50 రూపాయలు పెట్టడానికి మనసొప్ప కదా అన్న క్యాంటీన్కి పోయి 5 రూపాయలకి తింటున్నారు. 5 రూపాయలకి తినే వాళ్ళల్లో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. శక్తి ఉండేవాడు కూడా 5 రూపాయలకి భోజనం వచ్చినప్పుడు 50 రూపాయలు ఎందుకు పెట్టాలా అని. కానీ అదే మంత్రి 5,000 పెట్టి ఒక చేపల కూర, ఒక మాంసం కూర, ఆయన ఒక స్టార్ హోటల్లో భోంచేసి బయటకు వచ్చేటప్పటికి 40,000 50,000 బిల్లు అవుతుంది కదా. ఆ బిల్లు ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కాబట్టే కదా ఖర్చు పెడుతున్నారు. ప్రజాధనం కదా. ప్రజాధనం కాబట్టి ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటామనే కదండి వీళ్ళు ఓత్ తీసుకుని అక్కడ పాలనలోకి వచ్చేది. ప్రజలకు జవాబుదారీగా మేము పెన్షన్ ఇస్తున్నాం కదా, అది జవాబుదారే కదా. నీవు 4,000 నీకు పెన్షన్ తీసుకున్నప్పుడు నేను 40,000 తింటే నీకెందుకు? సో ఈ ప్రజాధనం దుర్వినియోగం అనేది అన్ని విధాలు జరుగుతుంది.
ఇది మారాలి అంటే ప్రజల్లో క్వశ్చన్ చేసే వ్యవస్థ రావాలి. రాజకీయ నాయకులు ఎవరు చేయరు. ఇది కూటమి పార్టీలు ఎప్పుడైతే వచ్చేసినాయో, కూటమి పార్టీలు చేయవు, ప్రతిపక్ష పార్టీ చేయదు. ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తున్నప్పుడు అడగాల్సింది ప్రజా సంఘాలు అడగాలి. ఆ ప్రజా సంఘాలు ఏర్పడే వాతావరణం ప్రస్తుతం అయితే లేదు. ఏమంటే చిన్న క్వశ్చన్ చేసినా పోలీస్ కేసులతోటి ప్రజా ఉద్యమాలని ప్రజల్లో ప్రశ్నించే గుణాన్ని అణిచేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు. అంటే బ్రిటిష్ వాళ్ళకంటే ఎక్కువ బ్రిటిష్ వాళ్ళలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. వాళ్ళు ప్రతిదానికి ప్రజలకు ఆన్సరబుల్గానే పనిచేశారు. విదేశీయులైనా కూడా స్వదేశీయులైన వీళ్ళు ఎవరో జవాబుదారీతనంగా అనిపించట్లేదంటారా? ఇది గత 15 ఏళ్ళుగా మన సమాజం ఇంతకుముందు మనకే ఉండింది. క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసే వ్యవస్థ ఉండింది. అసెంబ్లీకి పోయి మాట్లాడాలి, అసెంబ్లీలో అడుగుతారు నా ఐఏఎస్ ఆఫీసర్స్ భయపడేవాళ్ళు. ఈరోజు అసెంబ్లీకు ప్రతిపక్షం అసలు రావడం లేదు. మీకు జగన్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళల్లో 3-4 ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు అసెంబ్లీయే తెలీదు. ఆయన వచ్చిన రోజు నుంచి అసెంబ్లీ బాయ్కాట్ అన్నాడు. ఈ 5 ఏళ్ళు వాళ్ళకి అసెంబ్లీయే తెలీదు. కొంతమంది రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేలు పోయినసారి వాళ్ళు అసెంబ్లీకి రాలా, ఈసారి రాలేరు. ఎప్పుడైతే వీళ్ళు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేసే అవకాశం లేదో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళని ఎవరు అసలు వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారండి? అసెంబ్లీలో 294 మంది ఆ రోజుల్లో ఉంటే మాట్లాడేవాళ్ళు 20 మందే ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలు 150 మంది నిద్రపోతూ ఉంటారు అసెంబ్లీలో. కొంతమంది రారు, వచ్చిన వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు కూడా 175 మందిలో ఒక 17 మంది మాట్లాడితే చాలు. మిగిలిన 160 మంది మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ ఆ 17 మంది కూడా మాట్లాడాలంటే ప్రతిపక్షమే లేదు కదా. ప్రతిపక్షమే లేనప్పుడు మాట్లాడేది ఎవరు? ఊరికే వీళ్ళు లాలూచి కుస్తీలాగా కూటమిలోనే వీళ్ళు క్వశ్చన్ వేయడం, వాళ్ళకి ఆన్సర్ చేయడం, ఏదో ఆవేశంగా మాట్లాడడం, కాఫీ తాగి జీడిపప్పు తిని వెళ్ళిపోవడం, అంతే. అసెంబ్లీ అనేది ఒక ప్రహసనం అయిపోయింది. నిజమైన చర్చ, బడ్జెట్ మీద లోతైన విశ్లేషణ ఏం లేవు కదా. ఐఏఎస్ ఆఫీసర్కి ఇంకా భయం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు కోర్టులకు అంతకుముందు గతంలో వైసీపీ హయాంలో కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వీటి మీద కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కోర్టుకు పిలిచారు. అది క్విట్ ప్రోకో. ఏమంటే ఇప్పుడు జగన్ మీద ఆయన సొంత కేసులు ఉన్నాయి. దానికి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి సీనియర్ లాయర్లు రావాలి, వాళ్ళ కోట్ల రూపాయలు. అక్కడ దాంట్లో దుర్వినియోగం చాలా వింటున్నాం ఇప్పుడు. ప్రతి చిన్న కేసుకి ఢిల్లీ నుంచి లాయర్ వస్తాడు. ఇక్కడ ఎవరు న్యాయకోవిధులు లేరు. దుర్వినియోగంలోనండి అమరావతి ఇష్యూలో ఓకే వాదించడానికి మళ్ళీ జగన్ తన సొంత లాయర్లు ఏదైతే సిబిఐ కేసుకు వాదించే లాయర్లు ఉన్నారో వాళ్ళని తీసుకుని ఢిల్లీ నుంచి తీసుకురావాలి. ఒక్కొక్క లాయర్కి ఢిల్లీ నుంచి గంటకు 1-2-3 లక్షల వరకు ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు పే చేశారు, జీవోలు ఇచ్చారు, అది అవన్నీ ఓపెన్ సీక్రెటే. అవన్నీ ఇప్పుడు ఒక నాయకుడు చేసిన తప్పు పాలసీల వల్ల ఏదైతే పరిమితి అలౌ చేస్తుందో దాన్ని పరిమితిని దాటి వెళ్ళి తీసుకున్న నిర్ణయాలకి దాని నుంచి రికవరీ చేసే ఆస్కారం లేదంటారా? రికవరీ చేసే ఆస్కారం ఖచ్చితంగా ఉంది. కానీ చేసేవాడు, చేయించినోడు, చేయించుకున్నోడు అందరూ ఒకటే కదా. ఎవరు చేయాలి? అలా కదండి. ఇప్పుడు మనం అన్నట్టు 5,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెయింటింగ్స్ కోసం ఖర్చు పెట్టారు. అవును, ఓకే, పార్టీ ఆఫీస్ కలర్స్ వేసుకోవడం కోసం. అది కుదరదు అని కోర్టు అంది. అవును, మళ్ళీ 2,500 కోట్లు పెట్టి మొత్తం 5,000 కోట్లు ప్రజా సొమ్ము దుర్వినియోగం. ఈ దుర్వినియోగం అయినప్పుడు సేమ్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో కాదు, అప్పుడు కోర్టులు ఎందుకని దాని మీద నిర్ణయం తీసుకుని 5,000 కోట్లు దుర్వినియోగం జరిగింది? కోర్టు కొన్ని పరిమితులు ఉంటాయి. మనం ఏం అడుగుతామో దాని వరకే సమాధానం చెప్తుంది. బియాండ్ దట్ మీ కోర్టుని ఎవరైనా పోయి అడిగితే దీని రికవరీ అడిగితే అప్పుడు కోర్టు ఏం చెప్తుంది అనేది మనం ఆలోచించాలి. ఇట్లా దుర్వినియోగం అవుతుంది అని మనం పిల్లేసినప్పుడు దుర్వినియోగం అయిందా లేదా అనేంత వరకే కోర్టు పరిశీలిస్తుంది. కాదు, మీరు ప్రజా సమస్యల మీద చాలా పోరాటాలు చేస్తున్నారు కదా మీ పత్రికాముఖంగా. ఇటువంటి వాటిలో ఎప్పుడు మీరు ఇంప్లీడ్ అయ్యి కోర్టులో కానీ వీటిలో కానీ ఈ దుర్వినియోగమైన సొమ్ముకి బాధ్యులు ఎవరు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయండి అనేటువంటి నేను ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేయలేదా? ప్రయత్నం చేయలేదు. చేస్తారా ఫ్యూచర్లో ఏమన్నా? ఏమో తెలీదు. ఇలా చూస్తే మీరు గతంలో రాజీవ్ గాంధీ అన్నట్టు 100కి 20 పైసలు మాత్రమే, 6 పైసలు ఆయన చెప్పినప్పుడు 20 పైసలు అనుకున్నాను, 6 పైసలు. ఇప్పుడు 6 పైసలు. ఇప్పుడు 6 పైసలలో
5 పైసలకి వచ్చిందంటారా 2 పైసలకి వచ్చిందంటారా? అసలు పూర్తిగానే మాయమైపోతుంది, అదృశ్యం అయిపోతున్నాయి, పూర్తిగానే అదృశ్యం అయిపోతున్నాయి. చాలా ఫండ్స్ అసలు ప్రజలకి ఏమీ రూపాయి ఖర్చు కాకుండానే పద్దుల్లో లెక్కలు రెడీ అయిపోతున్నాయి. సో ఈ దుర్వినియోగం మీద ఇప్పటికైనా ప్రజలు కాస్త తెరుచుకుని ప్రశ్నించే తత్వం అలవర్చుకుని, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా తినేది అదే అన్నం, దానికి 5 రూపాయలు అన్నా క్యాంటీన్లో తింటామా, ఇంట్లోనో బయట హోటల్లో తింటే మనం తింటే ఒక 1000 రూపాయలు అవుతుందేమో. మరీ 75,000 1,00,000 తిండి రోజు తిని నిన్న కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ తెలంగాణలో 900 కోట్లు 10 ఏళ్లలో, అంటే సంవత్సరానికి 100 కోట్లు కేవలం వాళ్ళ జలసాల కోసం ఖర్చు పెడతాంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా. అందరూ అంతే. ఇప్పుడు ఇలాంటి దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసే విధంగా ఏదో ఒక వ్యవస్థ రావాలి. వ్యవస్థ రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో పోరాట స్ఫూర్తి రావాలి, దానికి పత్రికలు సహకారం చేయాలి. దురదృష్టవశాత్తు పత్రికలు సహకారం చేసే పరిస్థితిలో లేవు. ఏమంటే ప్రతి పత్రిక ఏదో ఒక రాజకీయ పార్టీకి అలైన్ అయిపోయి ఉన్నారు. ఓన్లీ సామాజిక మాధ్యమాల్లోనే ఇది జరగాలి. సామాజిక మాధ్యమాలని ప్రభుత్వాలు అణిచేస్తున్నాయి. ఎవరన్నా క్వశ్చన్ చేస్తే కేసు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ ఫోన్ చేసి నువ్వెవడు ప్రభుత్వాన్ని అడగడానికి అంటున్నాడు. ఇన్నేళ్ల చరిత్రలో ప్రజల సమస్యలు పట్టుకొని అసెంబ్లీ గేటు వరకు వచ్చారు, కానీ ఒక్కరైనా లోపలికి తీసుకెళ్లగలిగారా? ఢిల్లీ వరకు సమస్యను తీసుకెళ్తారు. జంతర్ మంతర్ దగ్గర 4 గరుపులర్చి 2 రోజులు ధర్నాలు చేసి వెనుక్కొచ్చేశారు, కానీ సమస్యను పార్లమెంటు లోపలికి తీసుకెళ్లగలిగారా? నాకు అది రాజ్యాంగ హక్కు అని చెప్పేంత చైతన్యం మీరు నిలదీసినప్పుడు మీకు కూడా వచ్చినాయి ఒత్తిళ్ళు? నేను పత్రికల్లో రాసినప్పుడు వచ్చినాయి, రాకుండా ఏం పోలేదు. కానీ దాన్ని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం మనకుంది. అందరికీ ఉండదు కదా, సామాన్య ప్రజలకు ఉండదు. అందుకని వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టినా పోలీస్ బెదిరించగానే దాన్ని డిలీట్ చేయడమో లేకపోతే ఫర్దర్ పోస్టులు పెట్టకపోవడమో చేస్తున్నారు. పరోక్షంగా ఒక నియంతృత్వ రాజ్యం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నియంతృత్వం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ప్రాథమిక హక్కులు లేవు, ప్రాథమిక హక్కులు చాలా వరకు పోయినాయి. ఏమంటే ప్రతి దాంట్లో రాజకీయం ప్రవేశించేసింది. జీవించే హక్కు లేదు మనకి. రోడ్డున పోతుంటే మా నెల్లూరులో అయితే ఏ గంజాయి తాగినోడు ఏ కత్తితో పొడుస్తాడో మనకు తెలియదు. ఆ కత్తితో పొడిచినోడు నన్ను ఎందుకు పొడుస్తున్నాడో వాడికి తెలియదు. వాడు మత్తులో ఉంటాడు. వాడికి ఏదో ఒక క్షణిక ఆవేశం అని పోలీసులు ఏదో చెప్తుంటారు. పోలీస్ వ్యవస్థ నేను ఏదో ఒక స్టేట్మెంట్ చూస్తే క్షణిక ఆవేశంలో చేశాడు అని రాశారు. వీళ్ళెవరు నిర్ణయించడానికి క్షణిక ఆవేశంలో చేశాడు అని? అంటే అక్కడ పోలీస్ సమర్థిస్తుంది ఆ అన్ని వ్యవస్థలు ఇలా సర్వనాశనం అవుతాయంటే ఈ దేశంలో ఎవరైనా ఉండటానికి ఇక్కడ బతకటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటారా? ఉండడానికి 150 కోట్ల మంది ఈ దేశం వదిలి ఎక్కడికి పోలేరు. కానీ యువతరంలో కొంత అసంతృప్తి, అవిశ్వాసం దేశం మీద వస్తుంది. కొంతమంది ఈ సిస్టమ్ని వ్యతిరేకించి, పాత రోజుల్లో సిస్టమ్ని వ్యతిరేకిస్తే అడవుల్లోకి పోయి తుపాకులు పట్టేవాళ్ళు, లేదా రాజకీయ ఉద్యమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పోలీసులు వస్తున్నారు. కాబట్టి దేశం వదిలి వెళ్ళిపోదామనే ఆలోచన అయితే కొంతమందిలో, మైనర్ పార్ట్, వాళ్ళల్లో అయినా కూడా అవిశ్వాసం దేశం మీద కలిగింది అంటే అది ప్రభుత్వం, ఈ తరం రాజకీయ నాయకులు గత 25-30 ఏళ్లుగా రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలనలో, రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు కూడా దాన్ని ఆలోచించాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా మనం చేసిన రాజకీయంతో ఈ ప్రజాస్వామ్యం మీద, ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద యువతరంలో ఎందుకు అవిశ్వాసం కలిగింది? వీళ్ళు ఎందుకు ఈ దేశంలో బతకలేము, మనం ఈ దేశంలో వ్యాపారం చేయలేము, ఈ దేశంలో ఉద్యోగం చేయలేము, చిన్నదైనా పోయి రష్యాలో అయినా పోయి ఉద్యోగం చేసుకుందామనే ఆలోచనకి ఎందుకు వస్తున్నారు? సో దీనికి బాధ్యత మనదే కదా. దీన్ని కనీసం మనం తప్పు చేసాము, నెక్స్ట్ తరమైనా ఈ తప్పు చేయకుండా ఉండడానికి మనం క్షమాపణ చెప్పి, మా వల్ల తప్పులు జరిగినాయి, మా వల్ల సిస్టమ్స్ చెడిపోయినాయి, ఎవరిని చెప్పమంటున్నారు? ఈ 30 ఏళ్ళు చేసిన అన్ని పార్టీ రాజకీయ నాయకులు చెప్పాలి. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, వెంకయ్య నాయుడు, బివి రాఘవులు, అందరూ చెప్పాలి. వీళ్ళే కదా నారాయణ, ఎవరెవరైతే ఈ 25-30 ఏళ్ళుగా రాజకీయాన్ని ప్రభావితం చేశారో వాళ్ళు పరిపాలన చేయొచ్చు, పరిపాలన చేయకపోవచ్చు, ఎన్నికల్లో గెలవచ్చు, గెలవకపోవచ్చు,
కానీ ఈ 25-30 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రభావం చూపించారో వాళ్ళందరూ బాధ్యులే. ఈ సిస్టమ్స్ పతనానికి ఈ నాయకులందరూ, ఈ రాజకీయ పార్టీలన్నీ బాధ్యత తీసుకోవాలి. తీసుకొని క్షమాపణ చెప్తే అట్లీస్ట్ వచ్చే తరం అయినా కూడా వాళ్ళు తప్పు చేశారు, మనం చేయకుండా ఉంటామన్న ఫీలింగ్ అన్నా ఉంటుంది. ఆ రియలైజేషన్ ముందు నాయకుల్లో రావాలి, వాళ్ళలో రావడం లేదు కదా. ప్రజల్లో వచ్చి ఆ చైతన్యం వచ్చి వీళ్ళు మన ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు ఈ సిస్టమ్స్ ఉండవు, ఈ నాయకులు ఉండరు. అది తిరుగుబాటు వేరే రకంగా ఉంటుంది. ప్రజల్లో తిరుగుబాటు ఏ రకంగా ఉంటుందో మనం ఇరుగు పొరుగు దేశాల్లో చూస్తున్నాం. శ్రీలంకలో ఏం జరిగిందో, నేపాల్లో ఏం జరిగిందో మనం చూసాం. సో అంత దూరం పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాల్సిన బాధ్యత ఈ రాజకీయ నాయకులదే. ప్రజలు తిరుగుబాటు చేసి వీధుల్లోకి వచ్చే పరిస్థితి రాకముందే ఈ రాజకీయ నాయకుల్లో మన ఈ డిస్కషన్ ద్వారా కనీసం రాజకీయ నాయకులకు ఇప్పటికైనా కనువిప్పు కలిగి దుబారా ఖర్చులు వీళ్ళు చేసే ఈ ప్రజలకు తెలుస్తున్నాయి, దీంతో ఒక అసూయ ఏర్పడుతుంది ప్రజల్లో మన మీద అనేది ఒక ఆలోచన వాళ్ళలో క్రియేట్ అయితే కొంచెం వాళ్ళు సరిదిద్దుకుంటారని ఆశిద్దాం. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు రన్ చేయడం అనేది ఒక ఫూలిష్నెస్. కిలోమీటర్ నుంచి చెప్పొచ్చా వచ్చే స్మెల్ బట్టి ఇక్కడ దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి. ప్రభుత్వమే నడపలేని మెడికల్ కాలేజ్ని అది వ్యాపారం. వాళ్ళు ఎలా నడపగలరు ఇలాంటి రిమోట్ ప్లేసెస్లో? రిమోట్ ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళకి సీట్స్ మీద, అంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడవడం లేదు, కుమ్మక్కు ప్రభుత్వం నడుస్తుంది. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.